హాయ్ ఫ్రెండ్స్, నిజంగా మన ఇండియా మొత్తం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. మన భారతదేశం మొత్తం 10 సంవత్సరాలు ఎదురు చూసిన ఒక కళ అయితే ఈరోజు నెరవేరింది. 130 కోట్లకు పైగా జనం ఉండే మన దేశంలో ప్రతి ఒక్కరు పెదవులు చిరునవ్వు. అయితే దానికి కారణం భారతదేశం తన రెండవ టీ20 ప్రపంచ కప్ను ఈరోజు దక్షిణాఫ్రికాపై నెగ్గడం. అయితే విజయం అంత ఈజీగా అయితే రాలేదు. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు ఈ మ్యాచ్ని చూసి ఉంటే మన వీడియోని లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో ఇండియన్ కామెంట్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే మొదటి టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియాకి స్టార్టింగ్లోనే కోలుకోలేని నిద్ర దెబ్బ తగిలింది. హిట్మ్యాన్ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అనే టైంలో 9 రన్స్ చేసి అవుట్ అయ్యి పెవిలియన్కి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు. కానీ నాన్ స్ట్రైక్లో ఉన్న కోహ్లీ మాత్రం బ్యాట్కి వెళ్ళే సింహంలో సైలెంట్గా ఉన్నాడు. తర్వాత వచ్చిన స్కై కూడా ఎటువంటి మెరుపులు లేకుండానే 3 పరుగులు చేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇండియా స్కోర్ 4 ఓవర్లకు 34కు 3 వికెట్లు. అయితే ఈ టైంలో ఇండియా 150 అయినా కొడుతుందా అనే టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తర్వాత బ్యాటింగ్కు శివం దుబేను లేదా హార్దిక్ పాండ్యాను పంపకుండా అక్షర్ పటేల్ని పంపించాడు. కొంత టైం వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకు ఇలా చేశాడని. కానీ నాన్ స్ట్రైక్ ఎండ్లో మాత్రం కోహ్లీ అలానే బ్యాట్ కోసం కాచుకుని ఉన్నాడు. అక్షర్ పటేల్ తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే 4 కొట్టాడు. ఇంకా తర్వాత వచ్చిన ప్రతి బౌలర్కి చుక్కలే చూపించాడు. ఇక్కడే అందరూ కోహ్లీని తప్పుపట్టారు. ఏంటి కోహ్లీ స్లోగా ఆడుతున్నాడు, సింగిల్స్ తీసుకుంటూ టెస్ట్ అనుకుంటున్నాడా లేక టీ20 అనుకుంటున్నాడా అని ట్రోల్స్ చేశారు. కానీ కోహ్లీ సింగిల్స్ తీసి అక్షర్ పటేల్కు స్ట్రైక్లో ఇచ్చి స్ట్రోక్స్ కొట్టేలా చేస్తున్నాడు. ఇలా ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అయితే అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 రన్స్ చేసి రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే 27 రన్స్ చేసి సూపర్ అనిపించాడు. అయితే ఇంకో పక్కన గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంట భయంకరంగా ఉంటుంది అనే రేంజ్లో కోహ్లీ బౌండరీస్తో రెచ్చిపోయాడు. 59 బంతుల్లోనే 76 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ మరియు జడేజా ఆడడంతో 20 ఓవర్లో 176 రన్స్ చేసిన ఇండియా 177 రన్స్ టార్గెట్లో సౌత్ ఆఫ్రికాకి ఇచ్చాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రోహిత్ శర్మకి కోహ్లీ పైన నమ్మకాన్ని. ఎందుకంటే మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో రోహిత్ శర్మని రిపోర్టర్స్ కోహ్లీ వరల్డ్ కప్లో పెద్దగా రాణించడం లేదు కదా అని అడగగా దానికి బదులుగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తన షాట్స్ మొత్తాన్ని ఫైనల్స్ కోసం దాచిపెట్టుకున్నాడు అని చెప్పాడు. అయితే చెప్పినట్లుగానే విరాట్ కోహ్లీ తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకు ఉండి తన బాధ్యతను తను నెరవేర్చుకున్నాడు. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్. కానీ ఇక్కడ మనకు బాధాకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీని మళ్ళీ ఇంకా మనం టీ20లో చూడలేం. ఎందుకంటే అతను టీ20కి రిటైర్మెంట్ ప్రకటించారు. 177 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఇండియా టీం లాగే స్టార్టింగ్లో 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ అండ్ డీకాక్ మ్యాచ్ను కొంతవరకు తీసుకెళ్లారు. అప్పుడు ఇండియా నుంచి ఈ మ్యాచ్ ఒక 50% చేంజ్ జరిగింది అనిపించింది. ఆ తర్వాత స్టబ్స్ వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. కానీ ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ఈ మ్యాచ్ మొత్తాన్ని సౌత్ ఆఫ్రికా వైపు మార్చేశాడు. ఆల్మోస్ట్ 90% సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అని అనుకున్నారు. రోహిత్ శర్మ ఇక్కడే తెలుగు ఆలోచించి హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ ఇచ్చాడు. అప్పుడు క్లాసెన్ వికెట్ని తీసి మన వైపున మ్యాచ్ తిప్పాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా యాన్సన్ వికెట్ తీసి రన్స్ ఏమి ఇవ్వకుండా కంటెక్ట్ చేశాడు. ఇంకా 2 ఓవర్లు 20 రన్స్ కావాలి. మిల్లర్ క్రీజ్లో ఉన్నాడు. ఇంకా అప్పుడే హర్షదీప్ బౌలింగ్ వేసి వావ్ అనిపించాడు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్కి వచ్చారు. వేసిన ఫస్ట్ బాల్నే సిక్సర్గా కొట్టబడిన మిల్లర్ బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకు ఒక అద్భుతమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఇండియా ఆల్మోస్ట్ గెలిచేసింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మ్యాచ్తో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ చాలా ఎమోషన్ అయ్యి ఏడ్చారు కూడా.